మరి ఈసారి మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరి మేము మనగలుగుతాము, మాకు సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి, అభివృద్ధి జరుగుతుంది, వైద్యం మంచి వైద్యం అందుతుంది అని ఒక నమ్మకంతో మరి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. మరి ఆయన గెలిచిందే తడవుగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రోజు 18 గంటలు పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఈ రోజు వరకు కూడా కనీసం అసెంబ్లీలో కాలు పెట్టి మరి ఒక్కసారి ఏదో బడ్జెట్ రోజు వచ్చి కనపడి వెళ్ళిపోయి కనీసం సలహాలు కానీ సూచనలు కానీ విమర్శలు కానీ ఏదైనా ఒకటి మరి ఒక బాధ్యత ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యత తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం లేదు. పోనీ అసెంబ్లీలో మాట్లాడకపోయినా అసెంబ్లీ బయట అయినా కూడా మరి ఫామ్ హౌస్లో నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, నిన్ను గెలిపించిన గజ్వేల ప్రజలు ఎక్కడికి పోవాలో తెలియదు, వాళ్ళ సమస్యలు ఎక్కువ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దురదృష్టకర పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మా నాయకుడు నర్సారెడ్డి అన్నను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్న మన నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మరి అసలు ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు, మరి ఉన్నాడా ఎక్కడున్నాడు, మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు, మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి, మాకు షాదీ ముబారక్ చెక్కులు ఆగిపోయినాయి, మరి ఆయన వల్ల మేము నష్టపోతూ ఉన్నాము, మరి ఉండే ఎక్కడున్నాడో మాకు దయచేసి దొరకబట్టి చూపెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వమని కోరుతా ఉన్నా. నిన్న తీన్మార్ మల్లన్న వార్తలు చదువుకుంటూ అంటాండు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్, మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ, మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్.